హల్లెలూయా. జనవరి 8వ తారీఖు మేము హైదరాబాద్ పెట్టాం. 14వ తారీఖు తిరిగి వస్తున్నాం. వారం రోజులు అక్కడ సేవలు వాడబెట్టాం. మంగళగిరిలో స్కూటీ అక్కడ పెట్టి రైలుకి వెళ్ళాము. మళ్ళా మంగళగిరి రైలు దిగి స్కూటీ మీద వస్తున్న క్రమంలో మాకు వెనక నుంచి కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో మరి నేను రోడ్డు మీదే నా ప్రాణం పోవడం జరిగింది. నాలుగు బయటకు వచ్చేసింది. ఇక అక్కడున్న వాళ్ళు చూసి చనిపోయాడు అని చెప్పి డిక్లేర్ చేశారు. పాస్టర్ గారు అయితే ఏడుస్తా ఉందంట. ఈ నాలుగు బయటపడిన నాలుగు లోపల పెట్టి ఒక చెవులు మూసి రెండో చెవులు ఏసయ్యా ఏసయ్యా నా భర్తను బతికించు, లేకపోతే నన్ను కూడా తీసుకెళ్ళు అని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తున్న ఆ క్రమంలో ఆలోచించిన దేవుడే మళ్ళా ప్రేమించి ఊపిరి నాలో పోసాడు. అని కాల్పించానంట. అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ నన్ను జాయిన్ చేశారు. అప్పుడు దాకా నా స్పృహకు తెలియదు, అది కలయేమో అనుకుంటున్నాను. దేవుడు నన్ను కనికరించాడు. శనివారం అక్కడే హాస్పిటల్లోనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అనే స్వరం విన్నాను. అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. ముక్కు అంటే రక్తం వస్తుంది, తలకి దెబ్బ తగిలింది, ఇదంతా దెబ్బ తగిలింది. కానీ దేవుడు కనికరించి మళ్ళా ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం వరకు ముక్కు నుండి రక్తం వస్తూ ఉంది. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా రేపుడు దినాన ఉదయం కల్లా ఈ ముక్కు నుండి వచ్చే ఈ రక్తం కారకూడదు. నేను నీ సేవకుడిని, బాల్యకాలంలోనే నువ్వు నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. మీ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేదు, వెళ్ళినా గ్యారెంటీ లేదు, నన్ను కనికరించని ప్రార్థన చేసి ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మి నిద్రపోయాను. ఉదయం లేచేసరికి ముక్కు నుండి వచ్చే ఆ ఒక రక్తపు ధార ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే ఈ కాలర్ బోన్ ఇరిగి మధ్యలో అది చిక్కుపోయింది కాలర్ బోన్. అయితే ఇంకా అంశపాలెం వెళ్ళాము. అక్కడ దాదాపుగా 6 కట్లు కట్టారు. అయితే ఈరోజు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇవాళ ఏ తారీఖు? 9వ తారీఖు ఏప్రిల్ నెల. రేపు 14 వస్తే 3 నెలలు పూర్తి అయిపోతాయి. అప్పుడైతే జనవరి నెలలో అయితే నాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు. అప్పుడైతే ఇక్కడ నన్ను పడుగు పెట్టారు. ఎవరు నమ్మలేదు పాస్టర్ గారు బ్రతకరని. నన్ను కొంతమంది పిలిచి, అయ్యా ఏమనుకోకండి, మీరు బ్రతకరనుకున్నాను మిమ్మల్ని చూసినప్పుడు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ ఇప్పుడు బాగున్నామని సాక్ష్యం ఇచ్చారు. అయితే ఈరోజు యేసు ప్రభు వారు తిరిగి లేచిన రోజు. ఈరోజు ఈ సాక్ష్యాన్ని మన ఎందుకు చెప్తున్నానంటే, మన కట్టుకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, కట్టు అవసరం లేదు నీకు పట్టేస్తున్నానని చెప్పి పట్టేశాడు. పట్టి వేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, కరెక్ట్గా 10 రోజులకి దీన్ని విప్పదీసేయి అన్నాడు. ఆ 10 రోజులు ఎప్పటికి వచ్చిందంటే ఈ రోజుకి వచ్చింది. ఆ 10 రోజులు ఈ రోజుకి వచ్చింది. అది నేను 4 రోజుల కింద గ్రహించాను. ఇదేంటి ఈస్టర్ పండుగ వచ్చేటట్టుంది ఇది అంటే, నిజంగా అలాగే వచ్చింది. ఈ రోజు ఉదయం ఆ పట్టి కూడా తీసేశాను. ఇప్పుడు ప్లేన్ గా ఉన్నాను. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. పునరుత్థానుడు నాలో ఉన్నాడు. పునరుత్థానుడు ఆయన యుగ యుగాలకు పునరుత్థానుడే. ఆయన మరణమును జయించిన వాడు కాబట్టి ఆ రోజు ఆ మరణాన్ని జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యం ఇచ్చిన మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొదురు గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, అలాగే నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? నా మట్టుకైతే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని దైవజనుడిగా బ్రతిమలాడుచున్నాను. ఎందుకంటే దైవజనుని కొరకు సంఘము ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన బట్టి దేవుడు దైవజనుని గొప్పగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. రైట్, దేవుని వాక్యానికి వెళదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన
శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఈరోజు నాయన లక్షల కొలది ప్రజలు, కోట్ల కొలది ప్రజలు ఆయా సాధనముల ద్వారా శక్తి కలిగిన నీ మాటలు వింటా ఉన్నారు ప్రభువా. మీ మాటలు వినుచున్న ప్రతి హృదయాన్ని ఓదార్చండి, ప్రతి గుండెను అయ్యా ఇదిగో నాయన బలపరచండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ దాసుని నన్ను మరుగుపరిచి నా ప్రభువా ఏ ఏ దేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఈ వాక్యం వినబడుచున్నా మీ కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమస్తమును తనకు లోపర్చుకొని జాలిన శక్తి కలిగిన వాడు. దేవుడు సమస్తము కూడా తనకు లోపరుచుకుంటాడు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఆది అంధకార దురాత్మ శక్తులైనా తనకు లోపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. మాంత్రిక శక్తులైనా నా ప్రభు లోపరుచుకుంటాడు. ఈ రాత్రి నిన్ను వేధిస్తున్న ఏ దయ్యాలైనా, నిన్ను వేధిస్తున్న ఏ రోగమైనా, నిన్ను బాధ పెడుతున్న ఏ ఒక చీకటి శక్తులైనా, భయపెట్టే ఆత్మలైనా, నీవు గనక ప్రభుకు లోబడితే, నీవు ప్రభుకు లోబడి ప్రభువా నా జీవితం మీద నీవే సర్వాధికారివి, నా ప్రభు ఇన్నాళ్ళు నన్ను వేధిస్తున్న ఈ అంధకార మాంత్రిక శక్తుల నుండి నన్ను విడిపించయ్యా అని నీవు దేవునికి లోబడి ఇక నుండి పాపము జోలికి నేను వెళ్ళను, నీ బిడ్డగా జీవిస్తాను, నీ చిత్తానుసారంగా జీవిస్తాను, ప్రభువా నాకు సహాయం చేయి అని ఈ రాత్రి ఈ సమయంలో నీవు ప్రభు దగ్గర మొర్రపెట్టగలిగితే, నిన్ను వేధిస్తున్న ఏదైనా, కంటికి కనబడే శక్తులైనా కనబడని శక్తులైనా, కంటికి కనబడే శత్రువైనా కనబడని శత్రువైనా, నా ప్రభు సమస్తమును లోపర్చుకొని జాలిన శక్తి కలిగిన వాడవు. నీ దగ్గరికి కూడా వాటికి రానికుండా వెళ్ళగొట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో చాలామందికి రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు పీడకొల్ల వస్తూ ఉన్నాయి. స్త్రీ రూపంలో, పురుషుని రూపంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. కానీ నా ప్రభువు చెప్తున్నాడు ఈ రాత్రి, నేను థ్యాంక్ యూ లార్డ్ వాటిని లోపర్చుకుంటా. అంధకార శక్తులారా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి పోండి అని ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే అవి మిమ్మల్ని, మీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను, లక్షల రూపాయలు నీవు వ్యాపారంలో నష్టపోయావు, చనిపోవాలనుకుంటున్నావు, పైన మాత్రం చక్కగానే ఉన్నావు, కానీ నీ భార్య కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు, బాధపడుతున్నావు. ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుంది అని ఆలోచిస్తున్నావు. సహోదరుడా, నీవు చనిపోవటానికి అవసరం లేదు. నా ప్రభు నీ జీవితంలో ఎంటర్ కాబోతున్నాడో, అది ఎన్ని లక్షల రూపాయల అప్పైనా నష్టమైనా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎలా జరుగుతుంది అని. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎలా కార్యం చేస్తాడో చూస్తా ఉండు, ఆయన స్తుతిస్తా ఉండు, ఆయన మహింపరుస్తా ఉండు, ఆయన సాక్షిగా నిలబడిపో. దేవునికి స్తోత్రం. సమస్తమును లోపర్చుకొని జాలిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి, సగం అధికారి కాదు. ఆయన భూలోకం మీద, పరలోకం మీద ఆయనకు అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా నాయిను కుమార్తె చిన్నది చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పలికిన మాట, ఈమె నిద్రపోచున్నది కానీ చనిపోలేదన్నాడు. వెళ్ళి చిన్నదానా లెమ్మనుచున్నాను అనగానే ఆమె లేచి కూర్చుందండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి మరణము లోబడుతుంది, యేసుకు మరణము లోబడుతుంది. ఈరోజు నీవు మరణ బంధకములో ఉన్నా,
నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. అయ్యా, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఓ దైవజనుడా, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. నా భర్త, నా పిల్లలు నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. చనిపోతే బాగుంటుంది అనుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఓ సహోదరి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నీ దగ్గరికి రాదు. మరణము నీ దగ్గరికి రాదు. రిపోర్ట్స్, ఇక మరణకరమైన పరిస్థితి, మరణకరమైన రిపోర్ట్స్ వచ్చినాయి అని బాధపడుతున్నావా? నా ప్రభు ఆ రిపోర్ట్స్ని నార్మల్ చేయబోతున్నాడు. మన సంఘంలో బోయపాలెంలో నా ఆత్మీయ బిడ్డ, తన కుమార్తెకు వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలు అయింది. అయితే 24 గంటల నొప్పి వచ్చింది. అయితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. రిపోర్ట్స్ వచ్చినాయి. ఆల్రెడీ అన్నీ పుళ్ళు ఏర్పడ్డాయి, స్పష్టంగా కనబడుతుంది అప్పుడు ఆ రిపోర్ట్స్లో. ఇక డాక్టర్ గారు ఏమన్నారంటే 25,000 రూపాయలు సిద్ధపరచుకోండి, ఇక తప్పని పరిస్థితిగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణాపాయం అని చెప్పినప్పుడు ఇక ఆ వ్యక్తి ఆ బిడ్డను తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆమె తాకినప్పుడు ఆమెకు ఆ జబ్బు తీసుకొచ్చిన దయ్యము లోపల ఉండకుండా అది విలవిలలాడించి వదిలిపోయింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా నోటి నుంచి పలికించిన మాట, ఆపరేషన్ క్యాన్సిల్ అని చెప్పాను. హల్లెలూయా. నేను చెప్పలేదు, నా ప్రభు నాలో నుండి పలికించిన మాట అది. ఆపరేషన్ క్యాన్సిల్ అని ఎప్పుడైతే చెప్పానో నేను నమ్మాను కూడా. నిజమే, ఈ బిడ్డకు ఆపరేషన్ జరగడానికి వీల్లేదు. వాళ్ళ తండ్రి చాలా నిరుపేద, ఏదో కూలినాలు చేసుకొని పోషింపబడుతున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఒకేసారి 25,000 అంటే అప్పు చేయాల్సిందే. నా ఆత్మీయ బిడ్డ, నాకు తెలుసు. కాబట్టి నేను ప్రార్థన చేశాను. ప్రియ బిడ్డలారా, మరి గుంటూరు దగ్గర కేఎంసీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళు కాటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరలా ఒకసారి చూపించండి, నా ప్రభు రిపోర్ట్స్ మారుస్తాడని చెప్పాను. వెళ్ళి అక్కడ చూపించిన తర్వాత ఈ బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు, ఆపరేషన్ అవసరం లేదు అని రిపోర్ట్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అదే నెలలో ఆ బిడ్డను ప్రభు కనికరించి గర్భఫలం ఇచ్చాడండి. ఆ బిడ్డ ఇప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటాను. చిన్న బిడ్డకు సమస్తము లోపరుచుకొని జాలిన శక్తి కలిగిన వాడు. నీ వల్ల కాకపోవచ్చు, కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన అన్నీ చేస్తాడు. దేవుని వల్ల కాదు ఏముంది చెప్పండి? వల్ల కాదు అనే కేసులు డాక్టర్ గారి దగ్గర ఉంటాయి, కానీ దేవుని దగ్గర ఉండవు. ఎందుకని? ఆయన సమస్తము లోపరుచుకొని జాలిన శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. లాజరు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన ఇలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలైంది? 4 దినాలైంది లాజరు మరణించి ఆల్రెడీ సమాధి చేయబడి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రమ్మని చెప్పుచున్నాను అని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ మాట శక్తి అయి క్రియరూపము దాల్చి చనిపోయిన లాజరు దేహములోనికి, అప్పటికి అవయవాలన్నీ కూడా వసిగిపోయి ఉంటాయి, కానీ ఆ మాట చనిపోయిన దేహంలోకి వెళ్ళి జీవాన్ని నింపింది. దేవునికి స్తోత్రం. ఆ చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. మరణమును కూడా లోపర్చుకొనిన శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును కాక. అంతేకాదు, మా పరిచర్యలో దాదాపుగా 5 వ్యక్తులను నా ప్రభు బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఫోన్ ద్వారా 2 చనిపోయారు. 8 హాస్పిటల్ తీసుకెళ్లారు ఒక బాబుని. అయ్యా, మరి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అబ్బాయి చనిపోయాడు, తీసుకెళ్ళండి, సమాధి చేయండి అని చెప్పారు. అన్నప్పుడు ఎవరో నా నెంబరు వాళ్ళకి ఇచ్చారండి. మరి ప్రార్థన చేశాను, విశ్వాసంతో నమ్మిక చొప్పున ప్రార్థన చేశాను. అయితే చేసి మర్చిపోయాను. 2 నిమిషాల తర్వాత
మరలా నాకు వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా చనిపోయిన పిల్లవాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆ పిల్లవాడిని మందిరాన్ని తీసుకొచ్చారు, బహిరంగంగా అందరి ఎదుట సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక పిల్లవాడు మేనమామ గుంటూరు జిల్లా వాసి, ఆయన కూడా మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే ఒక సహోదరి రాత్రి 10:30 గంటల సమయంలో స్ట్రోక్ వచ్చింది. అందరూ ఏడుస్తున్నారు. ప్రార్థన చేశాము, ప్రభు ఏం బయలుపరిచాడంటే రాత్రి 12:20 ఈమె బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభు కార్యం కొరకు రాత్రి 12:20 వరకు ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. 12:20 ప్రభు ఆ బిడ్డను లేపి నా చేత మాట్లాడించాడు. ఇప్పటికీ ఆ బిడ్డ సజీవురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారే కాదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యము జరిగించగలడు. ఈరోజు దేవుని రాజ్యాన్ని కట్టవలసిన దేవుని పిల్లలు ఆ ఆత్మీయ అభిషేకము, ఆత్మీయ శక్తితో వెళ్లకుండా కొంతమందిని సాతాను ఏం చేస్తున్నారంటే రకరకాల ఆచారాల గురించి రాద్ధాంతాలు చేస్తున్నారే కానీ బ్రతికిన కొన్నాళ్ళైనా దేవుని మంట కలిగి యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, యేసు ప్రభు వారు గొప్పవాడు, ఇదిగో ఇప్పుడే కార్యం చేస్తాడు చూడండి, యేసు నాలో ఉన్నాడు, యేసు ప్రభు నాతో ఉన్నాడు అని ఆ దేవుని యొక్క శక్తిని కనపరచలేకపోతున్నారు. వాక్యము చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తున్నాను వినండి. నేటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రాజ్యపు ప్రభావాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేమను చూపించేది ఎవరు అంటే భూమి మీద ఉన్న దేవుని సంఘమే. నీవు నేనే నిజమైన దేవుని బిడ్డలే. హల్లెలూయా. ఆయన సమస్తము కూడా లోపరుచుకొని జారిన శక్తి కలిగిన వాడు. లూకా సువార్త 4:33 ఇక్కడ ఒక దురాత్మ ఉన్నాడు. ఆ దురాత్మ ఏం చెప్తున్నాడు చూడండి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. 35 అందుకు యేసు, ఊరకుండము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చెయ్యక వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. దయ్యములు ఏం చెప్తున్నాయి? మాతో నీకేమి, మమ్మును నశింపచేయవచ్చితివా, మమ్ము నశింపచేయవచ్చితివా, మాతో నీకేమి. దయ్యాలు తిరుగుబాటు చేయాలని చూస్తాయి. దయ్యం స్వభావం అలాంటిదే. బెదిరిస్తాయి, భయపడతాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత నడుస్తామో, అభిషేకంతో నడుస్తామో, అభిషేకంతో మాట్లాడతామో, అక్కడికక్కడే వెర్రి కేకలు వస్తాయి. 2013 అనుకుంటాను, నేను ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తా ఉంటే ఒక దయ్యం ఈ వాక్యపు శక్తి తట్టుకున్నాక అది బయటపడింది. హైదరాబాద్లో బయటపడుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు వాళ్ళు, అయ్యా మీ వాక్యం ఉంటుండగా దయ్యం బయటపడిందని. నేను ఫోన్లో దాన్ని గద్దిస్తున్నాను. అదంటుంది, నేను నీలాంటి సావుకుల్ని చాలా మంది చూశాను, పో నువ్వు ఎంత అంటుంది నన్ను. నాకు తెలుసు నిజమే, నేనెంత. నాలో ఉన్న నా దేవుడు, నాలో మహోన్నతుడు, నాలో సర్వోన్నతుడు, నాలో సర్వశక్తిమంతుడు, నేనంతా. ఆయన పాదాల ధూళికి కూడా నేను సరిపోను. నా ప్రభు పాదాల ధూళికి కూడా నేను సరిపోను. నేనెంతటి వాడను, నిజమే నేనే పాటి వాడను అని యేసుక్రీస్తు రక్తాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తలంచుకుంటూ, ఎప్పుడైతే దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున ఆ ఫోన్లో దాంతో గద్దించానో అప్పుడు అది అంటుంది,
నీవు శక్తి లేని వ్యక్తి అనుకున్నాను, కానీ నీవు శక్తి కలిగిన దైవజనుడైన దయ్యం కేకలు వేస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలను ఏ ఏ దయ్యాలు వేధిస్తున్నాయో, బాధ పెడుతున్నాయో, చచ్చిపోవాలనిపిస్తుందా? ఇల్లు వదిలి పారిపోవాలనిపిస్తుందా? ఓ భార్యను మాటికి కొట్టాలనిపిస్తుందా? పిల్లలను ఇంటిలో లేకుండా కర్ర తీసుకొని తరమాలనిపిస్తుందా? ఇవన్నీ కూడా సాతాను సంబంధమైన చేష్టలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దైవజనుడుగా నేను ఇంటిలోకి వచ్చి ఉండగా వాటినన్నిటిని బ్రేక్ చేస్తున్నా. అపవాది శక్తులారా, ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నా. యేసుక్రీస్తు నామములో దైవజనుడుగా అభిషేకంతో నేను ఇంటికి వచ్చి ఉన్నాను. ఓ మాంత్రిక శక్తులారా, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆనాడు ఆ దయ్యాలను యేసు ప్రభు వారు గద్దించినప్పుడు అవి ఏం చేసినాయండి? పడద్రోసి ఏ హాని చేయకుండా వదిలిపోయినాయి. ఈరోజు కూడా నా ప్రభు అదే కార్యము మీ ఇంటిలో చేయబోతున్నాడు. మీరు ఎక్కడ నుండి వాక్యం వింటున్నా, దేవుని శక్తిని ఎవడు ఆపలేడు. దేవుని శక్తిని ఎవడు ఆపలేడు. ఈ వాక్యం అనేకులకు వినేటట్లు చేయండి, అంతే. చూస్తా ఉండండి. దయ్యాలు చూడండి ఎన్ని బయటపడుతున్నాయో. ప్రభుని నమ్మకుండా కొన్ని ఆపేసినాయి దయ్యాలు. ప్రార్థన చేయనీయకుండా కొన్ని దయ్యాలు ఆపేసినాయి. బైబిల్ గ్రంథం చదవనీయకుండా కొన్ని దయ్యాలు ఆపేసినాయి. మందిరానికి వెళ్ళనీయకుండా కొన్ని దయ్యాలు ఆపేసినాయి. బాప్తిసం తీసుకోకుండా కొన్ని దయ్యాలు ఆపేసినాయి. రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా ఇప్పుడు ఎందుకు పొందుతావయ్యా? ఇంకా నీకు వయసు ఉంది, ఇంకా నీకు చూపు బాగుంది, కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, ఒళ్ళు బాగుంది అని దయ్యాలు ఏం చేస్తానంటే తప్పుడు బోధలు చేసి ఆపేసినాయి. అలాంటి దయ్యాలన్నిటిని ఇప్పుడే నేను బ్రేక్ చేస్తున్నా, బంధిస్తున్నా యేసు నామములో. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. దేవునికే మహిమ కలుగును గాక. అనేక దయ్యాలను దేవుని శక్తి పడద్రోస్తుంది. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ దేవుని దూతలు ఈ స్థలమంతా సంచరిస్తున్నారు. ఎవ్వరికి ఏ హాని కలగకుండా దేవుని దూతలు ఇదిగో ఈ వాక్యం వినబడుచున్న ప్రతి స్థలాలలో ప్రభు దూతలు వచ్చేస్తూ ఉన్నారు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఓ దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి బిడ్డలారా. దేవుడు మీ ఇంటికి వచ్చిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మండి. నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా దయ్యాన్ని వెళ్ళగొట్టే పద్ధతి మీరు చూసారా ఎప్పుడైనా? కొంతమంది చీపురు తీసుకుంటారు, కొంతమంది చాడ తీసుకుంటారు, కొంతమంది చెప్పు తీసుకుంటారు. ఎన్ని రకాల తిప్పలు పడ్డా ఆ దయ్యాలు పోవు. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక యవనస్తురాలకు దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమెను కొన్ని మందిరాల దగ్గర తీసుకెళ్లారు. తర్వాత సొంత ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేశారు. అయితే రెండవ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తిమోతి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ విషయం మన సంఘ బిడ్డలకు తెలిసి వాళ్ళు నా దగ్గర వచ్చారు. అయ్యగారు, రేపు అదిగో ఆ చర్చిలో పోని దయ్యము మన దగ్గర పోవాలి, వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పారు. నేను దయ్యాన్ని వెళ్ళగొట్టగలనా? నా వల్ల అవుతుందా? ప్రభు కార్యం ఆయన చూసుకుంటాడని చెప్పాను. అయితే మేమందరం ఉపవాసం ఉన్నాం. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక యవ్వన బిడ్డలో దయ్యం బయట దూరింది. ఏం చెప్తుందో తెలుసా? నా పేరు సీను, కొడితే పోను అంటుంది. అది నా పేరు సీను, నేను కొడితే పోను. నేను ఎవరు కొడుతున్నాను నిన్ను? దాన్ని గద్దించా. దేహం వదిలి పక్కెళ్ళిపోయింది. ఆ యవన బిడ్డకు, బిడ్డ నీ పాపములు ఏదున్నా, ఎందుకంటే మన మనుషులం కదండి, చిన్న లోపాలు, పాపాలు, బలహీనతలు ఉంటాయి. అవి ఆధారం చేసుకుని దయ్యాలు వస్తాయి. ఏది ఉన్నా ప్రభుత్వ సమాధానపడు, ఒప్పుకో, విడిచిపెట్టు అని ఆ బిడ్డకు నేను జ్ఞానంగా కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు
వెళ్ళి మోకరించి ప్రభుతో సమాధానం పడింది. వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. మా ప్రార్థన చేస్తాను అని మళ్ళా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మొదట ఏమన్నాడు, నా పేరు సీను, కొడితే పోను అన్నాడు. కానీ రెండోసారి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని నా దగ్గరకు వచ్చిందో, వామ్మో ఈ బిడ్డ దేవుని బిడ్డ అయిపోయింది, వామ్మో ఈ బిడ్డ దేవుని బిడ్డ అయిపోయింది, ఇక నేను ఉండలేను అని కేకలేస్తున్నాడు. ఒరే నేను ఎవడు పోమన్నాడు రా అంటే, నేను ఉండలేను, మంటలు అని కేకేస్తాను. అదే మంట ఈ రాత్రి, అదే మంట ఈ సమయంలో నీ ఇంటిలోకి దిగి వస్తుంది. దేవుని శక్తి ప్రతి ప్రాంతాన్ని ఆవరిస్తుంది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మధ్య కూడా ఒక యవనస్తురాలకు దయ్యం పట్టింది. ఆ దయ్యం ఏముంటుందో తెలుసా, నేను పోను అంటుంది. నేనన్నాను, నిన్నెవడు పొమ్మన్నాడు, ఉండు అన్నా. పోనంటున్నాను కదా అంటుంది, అది ఉండమంటున్నాను కదా అన్నా. నేను అలాగే చూస్తున్నా, దానికి వెళ్ళి అలాగే చూస్తున్నా. నాలో ఉన్న నా ప్రభు అభిషేకం దాని మీద తగిలింది. ఎప్పుడు తగిలిందో అది కేకలేస్తుంది, ఉండను అని. ఎవడు పొమ్మన్నాడు నిన్ను అన్నా. ఇక మొదలుపెట్టింది, వామ్మో కాలిపోతున్నానని. ఇక తర్వాత పూర్తిగా పరిశుద్ధాత్మదేవుడి సాధువులకి ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు లోపల ఆ గూడు, ఏది ఆ దయ్యాలకు గూడు ఉంటుంది, ఆ గూడులో ఉన్న ఆ చీకటి అంతా బయటకు వచ్చింది. విడుదల అయ్యి ఆ బిడ్డ స్వస్థత పొందింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, దేవునికి స్తోత్రం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద శిష్యులతో వెళ్తున్నారు కదా. వెళుతూ ఉంటే ఆ సముద్రం మీద తుఫాన్ రేగింది. భయపడిపోతున్నారు శిష్యులు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. అయితే ప్రభువారిని తొందర పెడుతున్నారు. మేము నశించిపోతున్నామని. ప్రభు ఏం చేశారంటే, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా, గాలి ఆగ, సముద్రం ఊరుకో. ఎంత గొప్ప దేవుడండి నా ప్రభువు. గాలిని గద్దించిన ఈయనెవరు అని ఆశ్చర్యపోయారంట. గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవే అనుకున్నారంట. ఆయన గాలిని సృష్టించిన వాడు కనుక గాలి ఆయనకు లోబడింది. ఆయన సముద్రాన్ని సృష్టించిన వాడు కనుక ఆయన సముద్రము లోబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ప్రకాశం జిల్లా మార్టూర్ నియోజకవర్గంలో వివాహ కార్యక్రమానికి నేను ఆహ్వానింపబడ్డాను. నాకంటే ముందు దైవజనులు ఆ వివాహ కార్యక్రమంలో వాక్యం అందించారు. ఇక తర్వాత నేను వాక్యం అందించవలసిన అవకాశం, ఒక సమయం వచ్చింది. అధ్యక్షుల వారు నాకు ఇచ్చారు. ఎప్పుడైతే మైక్ పట్టుకొని వాక్యం చెప్తున్నానో భయంకరమైన గాలి వీస్తూ ఉంది. టెంట్లన్నీ లేచిపోయేటట్టు అనిపిస్తుంది. వెంటనే నాకు గాలి మీద కోపం వచ్చింది. గాలి ఆగు అని చెప్పాను. అక్కడ నేను గాలితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, ఈయన గాలితో మాట్లాడుతున్నాడింది అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నారు. కానీ అద్భుతం ఏంటో చెప్పంటారా, మరొక్కసారి మరలా గాలి అక్కడ వీయలేదు. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకు అంటే, నా ప్రభు నాలో ఉండగా, నాలో ఉండి ఆయన గాలిని గద్దిస్తాడు, నాలో ఉండి దయ్యాలను గద్దిస్తాడు, నాలో ఉండి మరణాన్ని గద్దిస్తాడు, నాలో ఉండి సమస్తాన్ని గద్దించి నూతన పరుస్తాడు. నాలో ఉండి ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. సమస్తమును లోపర్చుకొని జాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెను. ఈరోజు మనం ఎలా ఉన్నాము? ఇవాళ మట్టి వారము, దీన శరీరంలో ఉన్నాం. కానీ మన ఆత్మ ప్రభు వలె మారిపోబోతుందంట. అందుకే నమ్మాలి.
సమస్తము లోపరుచుకొని జాలిన దేవుడు నీ ఆత్మను కూడా లోపరుచుకోవాలన్న ఆశ, నీ ఆత్మను కూడా ఆయన రూపం ఇవ్వాలన్న ఆశతోనే యేసు ప్రభు వారి పరలోకం నుండి ఈ లోకానికి దిగొచ్చారు. బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆ సిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్తం ద్వారా ఈరోజు నేను కడగబడ్డాను, పరిశుద్ధునిగా తీర్చబడ్డాను. అదే రక్తం మీ మీద పడుతూ ఉంది, మీరు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. ప్రతి పాపాన్ని ఈ సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఈరోజు ఇదిగో ఒక పనికిమాలిన వ్యక్తిగాను ఉన్నావా, ఒక పాపిగాను ఉన్నావా, అందరి చేత చీ అనిపించుకుంటున్నావా, నా ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకో బిడ్డ. నిన్ను చూడు, నా ప్రభు తన చేతిలో ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు. అలాంటి కృప ప్రభు దయచేయును గాక. కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ బలపరచు. సమస్త దయ్యాలను బంధిస్తున్నాను, మీ కృపలో భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, ఏ బిడ్డలు ఏ బాధలతో బాధపడుతున్నా ఇప్పుడే గొప్ప విడుదల కలుగును గాక. నాయనా, ఇదిగో నా తండ్రి, శక్తి కలిగిన మీ మాటలు ఏ ప్రాంతంలో మించున్న మీ కార్యం జరిగించండి తండ్రి. ఇదిగో నాయనా, లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా అయ్యా ఉన్న ఈ వర్తమానం కొరకు ఎందరైతే వారి కానుకలను ప్రభువా సమర్పించారో అలాంటి బిడ్డలను దీవించండి. ఇంకా అనేకులను మీరు లేపబోతున్నందుకు, వారి ఆశీర్వాదం కొరకు మీరు ప్రేరేపించబోతున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, నీ దాసును నన్ను ప్రేమించి భాగ్యం ఇచ్చినందుకు వేవేల స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. త్రియక దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలకు ప్రభు తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే ప్రియ బిడ్డలారా మాకు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఈ పరిచర్య విషయంలో సహకరించాలి అనే ఆలోచన, ప్రేరేపణ ప్రభు మీకు ఇస్తే సహకరించండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నంబర్ 8985993619.